పచ్చ పచ్చని పంట చేలన కాలంలో బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది. పొందించుకున్నట్టు కొట్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె గంధంగా ఉండేది, పోషమ్మ గుడి పల్లె గంధంగా ఉండేది, పోషమ్మ గుడి పల్లె గంధంగా ఉండేది. ఎంత దూరం ఉన్న ఎట్లయినా మా ఊరి దాటి పెట్టే పల్లె ఊరికి దాటేది. ఇక కొత్త మనుషులు గుర్తు వస్తున్నట్టు చిన్న చెట్లు పద్ధతి ఇంకా ముందుండేది. అనకంగా ఏ పల్లెకెళ్ళి పోవాలన్నా అంత బాధలు ఉండగలరా, చెట్టు చేమలు లేక పల్లెలన్నీ యాదకిల పోయి కూర్చుంటగలరా. జగతి కదపినాదో నా పల్లె రామిది అయినారో, మా సాయిలు సైదులు వీరప్ప మల్లప్ప కొట్టుకు రామే పట్టుకుపోయేది, కొట్టుకున్న కోటకు పోయేది, మడుగులు గుప్పేది కొట్టుకుపోయేది, మడుగులు గుప్పేది కంగులా వచ్చేది, ఎండ్రికాయ పట్టుకొని వేసి పెట్టేది. పల్లికాయే పాల మక్కజొన్న పెట్టి పచ్చి సీతా పలక ముక్కులలాగండి, ఉడుకు ఉడుకు వీర ఊరుకున్నది సన్నటి చెల్లెళ్ళని ఆ గోవులు ఎడబోయినాయో నాటి గోవులు ఎడబోయినారో, దోసి గొంగడి మార్చిపోయిన గోవులు కోతకాలం వెళ్ళిపోయే దేవా. ఏడు గంటల నాటి ఆడి బిడ్డ ఇది జాలారు బండ మీద తాళము వేస్తే, 6 నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి జీవనాన్ని పెడితే, ఇంటిని వారికి మేలుగలిగి మన సంసారం రెట్టి సల్లముంటేదట. అత్త మావైన ఆడి బిడ్డలైన మేలుగలగాలని కాళ్ళు మొక్కేదిగా, ఆడి బిడ్డలు మర్చిపోయి అంతటా ఆడి పిల్లల ముఖ్యమని వెనకటి అంతని మాయే ఏటిలో నడిచిపాయే. పైసకే మాటతో బుద్ధిగా నూడాన్ని ఆర్చికి కాబట్టి పిట్టలా వచ్చేది, మంచయ్యకి చేత ఒడిసేల తిప్పితే 7 చేల పచ్చులు ఎగిరిపోయేది. పాలు గడుపు సన్న గడక అంబరిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయే దొరికి, మంచి తరగ వాళ్ళు కలుపుకొని ఆరోగ్యం బలమైన తిండిగా దాయే ఈనాడు ఏమిన్న చూడు అందాయే, ఉప్పు కారం మనకు పాయమనకు సత్తుడే ఆరోగ్యమాయే. అమ్మగారి ఇళ్లకు పైన మంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపాడేది, తర్వాత వ్యక్తిన మొగురన తూకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూజించేది. ఆడికి నవ్విలో గుంట ఎత్తుకుంటే ఇంటి మొగురం కంట నీరు పెట్టేదిగా, మాట కలుకొని మాట్లాడుకుంటుంటే గుడుకల పండుగ కలిగిపోయేదిరా. ఆడి బిడ్డలు ఏడిపిస్తే ఆ ఊరి ఇంటికేదలేదురా, ఆడి బిడ్డల రోజులని నామవస్తున్న ఎత్తంటే కదరా. నా పల్ల శివాయి నాడు ఎందుకు చిన్నవాడే, నా పల్లె ధననాయకుడబడురా, సూటిగా చెప్పాకుంటే సూటే చేస్తాము, క్రాంతి దళం మాదిరో.